నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. డాక్టర్ కావాలన్నది ఆమె డ్రీమ్. కానీ ఒక రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. ప్రమాదంలో ఛాతి నుంచి కాళ్ల వరకు శరీరం అంతా చచ్చుపడిపోయింది. వీల్ చైర్కే పరిమితమైంది. 2 ఏళ్ల పాటు మెమొరీ లాస్ కూడా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? నా జీవితం ఇంతే అని నిరాశలో ఉండిపోతారు. కానీ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్కి చెందిన అథిరా సుగతన్ అలా అనుకోలేదు. సంకల్పం ముందు వైకల్యం చాలా చిన్నదని నిరూపించింది. వీల్ చైర్లో ఉంటూనే తన లైఫ్ని తానే మలుచుకుంది. సివిల్స్లో ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేసింది. 3 సార్లు విఫలమైనా నిరాశ చెందలేదామె. కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదివి తన కలను సాకారం చేసుకుంది. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 483వ ర్యాంకుతో మెరిసింది. కేరళలోని కోజికోడ్కు చెందిన అథిరా బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చదువుతూ ఉంటే 2016లో రోడ్డు ప్రమాదానికి గురైంది. తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలు. ఈ ఘటనలో 2 సంవత్సరాల పాటు జ్ఞాపక శక్తిని కోల్పోయిందామె. ఆమె బతికి ఉన్న నాళ్ళు మంచానికే పరిమితం అవుతుందని డాక్టర్లు భావించారు. కానీ వెంటిలేటర్పై పోరాడుతున్నప్పుడే ఒకరోజు ఆమె వేలు కదలటంతో అథిరా కోలుకుంటుంది అనే ఆశ డాక్టర్స్లోనూ కనిపించింది. డాక్టర్లు అనుకున్నట్లుగానే నెమ్మదిగా శక్తినంతా కూడదీసుకుని అథిరా వీల్ చైర్లో కూర్చోగలిగింది. కుటుంబ సభ్యుల సాయంతో ఆయుర్వేద చికిత్స తీసుకుంది. జ్ఞాపక శక్తి తిరిగొచ్చాక అథిరా మళ్లీ తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రమాదానికి ముందు 3 ఏళ్లు చదివిన విషయాలేవి ఆమెకు పూర్తిగా గుర్తులేవు. అయినప్పటికీ కూడా ఆమె ఒక ఏడాది పాటు మళ్లీ మొదటి నుంచి అన్ని చదివింది. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ రాసి BDS కోర్స్ పూర్తి చేసింది. 2020లో కోజికోడ్లోని ఒక స్వచ్ఛంద సంస్థలో అథిరా వాలంటీర్గా చేరింది. అదే ఆమె లైఫ్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా మారింది. అక్కడ దివ్యాంగులతో కలిసి పనిచేసింది. వారు కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అథిరా గమనించింది. ఆ సమయంలోనే సమాజ సేవకి తన జీవితాన్ని అంకితం చేయాలని అథిరా నిర్ణయించుకుంది. సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. వైకల్యాన్ని దాటి అందరిలోనూ స్ఫూర్తి నింపాలని అథిరా భావించింది. మలయాళ సాహిత్యాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని సివిల్స్కి ప్రిపేర్ అయింది. 3 సార్లు సివిల్స్లో విఫలమైంది. అయినా కూడా అథిరా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలో ఎదురైన ప్రతి వైఫల్యం అథిరా సంకల్పాన్ని రెట్టింపు చేసింది. 4వసారి ఆమె విజేతగా నిలిచింది. సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 483వ ర్యాంక్ సాధించింది. తాను తిరిగి నిలబడటంలో అమ్మ, చెల్లి త్యాగం, కష్టం ఎంతో ఉందని అథిరా చెప్పుకొచ్చింది. వీల్ చైర్లోనే నా జీవితం ఆగిపోకూడదని అనుకున్నా. సివిల్ సర్వీసెస్ కొట్టాలని లక్ష్యంగా ఎంచుకున్నా. ఈ ప్రయాణంలో నా చెల్లి నాకు అండగా నిలబడింది అని అథిరా చెప్పుకొచ్చింది.